హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లిదండ్రులారా, తస్మత్ జాగ్రత్త. మీ అబ్బాయికి గాని, అమ్మాయికి గాని వివాహం జరిపించేందుకు సిద్ధమవుతున్నారా? ఒక్కసారి ఆలోచించి వారి యొక్క నిర్ణయాన్ని స్వాగతించండి. వారికి అర్థమయ్యేలా చెప్పండి. వారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని అంగరంగ వైభవంగా పెళ్లి చేసేస్తున్నాం, ఇన్నిన్ని డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం, మంచి సంబంధం, కోట్లలో ఉన్నటువంటి డబ్బులు, అదే విధంగా పెద్ద కుటుంబం, ఇవన్నీ ఒక తల్లిదండ్రులుగా మీరు ఆలోచించడం కరెక్టే. కానీ పిల్లల మనసులో ఉన్నటువంటి ఆంతర్యం ఏముందో ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మోమాటానికో లేదంటే నా తల్లిదండ్రుల్ని కష్టపెట్టడం ఎందుకనో అనేసని పెళ్ళిళ్ళకి ఒప్పేసుకుంటున్నారు గానీ, పెళ్లి నిశ్చయమైన తర్వాత లేదంటే పెళ్లి అయిన తర్వాత వారి మనసులో ఉన్నటువంటి రాక్షసత్వం అంతా కూడా బయట పెడుతున్నారు. యెస్. ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా కొన్ని కేసులైతే మాత్రం సంచలనంగా మారుతున్నాయి. అసలేమైంది? ముఖ్యంగా యువత. యూత్ అంతా కూడా అసలు ఎంత మంచిగా ఆలోచించి దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. కానీ అలా కాకుండా లైఫ్ పార్ట్నర్స్‌ని చంపేసుకోవడానికి అసలు ఎంత దారుణమైన క్రైమ్ చేసి చంపేయాలని ఆలోచిస్తున్నారంటే ఇది ప్రతి ఒక్కరిని కూడా కలవరపెడుతున్న విషయం అనే చెప్పొచ్చు. రీసెంట్‌గా మహారాష్ట్రలో పూణేలో జరిగినటువంటి యువ వ్యాపారవేత్త అయినటువంటి కేతన్ విశాల్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు అమ్మో! పెళ్లి అంటేనే అటు అమ్మాయి, ఇటు అబ్బాయి, అదే విధంగా పేరెంట్స్ కూడా భయపడిపోతున్నారు. ఎంత తెలిసిన సంబంధమైనా, ఎంత తెలిసిన అమ్మాయైనా సరే, తర్వాత ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో, బ్రతుకుతామా? బ్రతకమా? అంటే పెళ్లి చేసుకుంటే యమలోకానికి దారి తీసుకుంటున్నట్టా అని ఒక క్వెషన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అసలు సియా గోయల్, అదే విధంగా కేతన్ విశాల్ అగర్వాల్, చేతన్ చౌదరి. చేతన్, అదే విధంగా సియా గోయల్ ఇద్దరు కూడా ప్రేమికులు. వారి యొక్క ప్రేమని గెలిపించుకోవడం కోసం అభం శుభం తెలియనటువంటి కేతన్ అగర్వాల్‌ని అతి దారుణంగా పకడ్బందీగా ప్లాన్ చేసి చంపేశారు. సో, కుటుంబ పరువు ఎక్కడ పోతుందో, నేను పెళ్లి సంబంధానికి ఒప్పుకోకపోతే మా అమ్మ, మా నాన్న ఏమైపోతారా అని ఒక చిన్న బాధను లోలోపల దాచుకొని, నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి. నా ప్రేమని గెలిపించుకోవాలని ఒక యువతి వేసిన దారుణ స్కెచ్ కారణంగా ఇప్పుడు ఒక కుటుంబంలో కోటి ఆశలతో ఉన్నటువంటి కుమారుడు చేతికందకుండా పోయాడు. ఇదంతా కూడా చూస్తుంటే నిజంగా రాబోయే రోజుల్లో ఇంకెలాంటి దారుణాలు చూడాలేమో అని భయమేస్తుంది. సో, మొన్నటి వరకు కూడా ఎలా సృష్టించిందంటే, ఆ అత్యంత ఎత్తు మీద నుండి 400 అడుగులు లోయలోకి పడిపోయాడు నా కాబోయే భర్త. నా జీవితం ఇప్పుడు అర్ధాంతరంగా ముగిసిపోతుంది. ఎన్నో కోట్ల ఆశయాలతో నవ్వదుగా నేను వారింట్లో అడుగు పెట్టబోతున్నాను. నా భర్త, కాబోయే భర్త ఇలా అయిపోయాడంటూ మొసల కన్నీరంతా కూడా కార్చింది. సో, కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే సియ గోయల్ ఉన్నారో తన మీదే చాలా సానుభూతి చూపించారు. ఎవరైతే తన కుమారుడు అంత్యక్రియల్లో కూడా కాబోయే కోడల్ని ఇన్వాల్వ్ చేస్తూ తన ఆత్మకి శాంతి జరగాలని, ఓహ్! నా కోడలతోటి అంత దగ్గరుండి చేయించాలి. అప్పుడే నా కుమారుడికి ఆత్మశాంతి అనేసని చాలా అనుకున్నారు. కానీ కట్ చేస్తే అసలు హంతకురాలెవరు? కాబోయే కోడలు. తమ కొడుకుని అత్యంత దారుణంగా స్కెచ్ వేసి చంపిందని తెలిసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకే కాదు, పోలీసులకే కాదు, దేశమంతా కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. యెస్. ఏం కారణమో తెలుసా? పట్టతల. ఇంకా నత్తి. ఈ 2 కారణాలు చూపించి అత్యంత దారుణంగా చంపేసింది. సో, ఇదంతా కూడా పోలీసులు ఎవరైతే సియా గోయల్, అదే విధంగా చేతన్ చౌదరి ఇద్దరిని కూడా విచారిస్తున్న సమయంలో వీరు విస్తుపోయి వాస్తవాలన్నీ కూడా చెప్తున్నారు. అటు పోలీసులు కూడా షాక్ గురవుతున్నారు. ఎందుకంటే ఎంతో లైఫ్ ఊహించుకున్నారు. నవంబర్‌లో మంచి అంగరంగ వైభవంగా వేడుక కూడా జరగబోతుంది. వివాహ వేడుక. పెళ్లి కోసం సుదూర ప్రాంతాల నుండి వచ్చే బంధువుల కోసం ఫ్లైట్స్ అలాగా ఇలా రిసెప్షన్స్ 17,00,00,000 వేచిస్తున్నాం. అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి ఇంకింతకన్నా మంచి వేడుక ఇంకెక్కడ ఉండదు. ఒక కోటలోని మహారాజులాగా నవవధువుని, వరుడిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోవాలి. ఇలాంటి వేడుక ఇంకెక్కడ జరగలేదంటూ కూడా అందరూ 10 తరాలు చెప్పుకోవాలని ఆలోచించారు. యెస్. 10 తరాలు చెప్పుకున్నట్టే చేసింది. ఎలా చేసింది? అత్యంత దారుణంగా చంపేసి ఈ హత్య కేసు గురించి 10 తరాలు కూడా చెప్పుకునేటట్టు చేసింది. ఆల్రెడీ కేతన్ అగర్వాల్‌కి తనంటే ఇష్టం లేదని చెప్పాను. నా కోపాన్ని పాస్‌పోర్ట్ చింపేసి కూడా చూపించాను. 2, 3 సార్లు తనని చంపడానికి ట్రైల్ వేసి ఫెయిల్ అయ్యాను. అయినా తను అర్థం చేసుకోలేకపోయాడు. నా చేతిలో బలవ్వడానికే పుట్టాడేమో అన్నట్టుగా నా చుట్టూనే తిరిగాడు. నా చుట్టూ తిరిగితే
నేనొక పాము లాంటి దాన్ని. నా విషం ఎలా ఉంటుందో రుచి చూపించానంటూ పోలీసులకి ధైర్యంగా చెప్పింది. అంతేకాదు నా ప్రియుడైనటువంటి చేతన్ చౌదరి ప్రమేయంతోటి ఇదంతా చేశాను అనేసని తను చెప్తుంటే, ఇటు చేతన్ చౌదరి నాకేం సంబంధం లేదు. నేనక్కడ నించొని చూసానంతే. చెయ్యాల్సిన ప్లాన్ గాని అంతా కూడా తనే ఇచ్చింది. తనే తోసేసింది. నేను బయట నుండి చూసాను మాత్రం ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ అక్కడ పోలీసులకి తలనొప్పిగా మారారు. ఇదంతా జరుగుతుంటే ఎవరైతే సియా గోయల్ తల్లుందో, నా కూతురు గాని తప్పు చేసినట్టు రుజువైతే, తన్నెలా చంపిందో, మా కాబోయే అల్లుడిని ఎలా చంపిందో, అలానే తన్ని కూడా చంపేయండి. దరిద్రం వదిలేసింది. ఆ తల్లి కూడా ఒక దండం పెట్టేసింది. సో, ఈ హత్య కేసు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? గతంలో నుంచో ఒక మహిళ హనీమూన్ స్పాట్ కోసం తీసుకువెళ్ళి, అక్కడ ప్రియుడితోటి పకడ్బందీగా ప్లాన్ చేసి, అక్కడ కూడా సేమ్ ఇదే తరహాలో లోయలో చంపేసి, ఏమీ తెలియనట్టు నా భర్తని కిడ్నాప్ చేశారు. మొసలి కన్నీరు కారుస్తూ మహానటికి మించినటువంటి నటన నటించి పోలీసులకి చెప్పి, అమ్మో! తిన్ని కూడా కిడ్నాప్ చేశారని పోలీసులు, కుటుంబ సభ్యులు ఒక రకమైన క్రైమ్ సీన్ అంతా కూడా నడిచింది. కానీ లాస్ట్‌కి భార్య అసలు హంతకురాలు. తనని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుందేమో ఈమె. ఈమె కూడా ఇంకా పెళ్లి అవ్వకముందే పైనుండి పాముంది కిందన నా చుట్టూ పామొచ్చిందని చూపించి అమాంతంగా లోయలోకి తోసేసింది. కానీ పోలీసులు ఎప్పటినుండో కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఒక బ్లాక్ హుడ్డీ ఇంత ఎండలో కూడా బ్లాక్ హుడ్డీని ధరించినటువంటి ఒక వ్యక్తి ఎప్పటినుండో వీళ్ళని ఫాలో అవుతున్నాడు. అసలు బ్లాక్ హుడ్డీ ధరించినటువంటి వ్యక్తికి వీళ్ళకి ఏంటి సంబంధం అని ఒకటి ఫోన్ కాల్స్ డేటా అంతా తీస్తే అసలుదంతా కూడా బయటపడింది. ప్రధాన నిందితురాలు సియా గోయల్ అని. సో, జరిగిందేదో జరిగిపోయింది. కానీ అసలెంత మంచి భవిష్యత్తు. కొన్ని వందలాది మంది ఉపాధి పొందుతున్నటువంటి కంపెనీకి యజమాని ఆ అబ్బాయి. అలాంటిది ఏదైనా ఇష్టం లేకపోతే పెద్దల ద్వారా చెప్పుకోనో, లేదంటే నాకిష్టం లేదని డైరెక్ట్‌గా తను చెప్తేనో ఇదంతా కూడా సమస్యకి సొల్యూషన్ అయిపోను. కానీ పరువు కోసం భయపడి ఇదంతా చేసింది. కానీ ఇప్పుడు ఆ పరువు ఏమైంది? ఆ తల్లిదండ్రుల యొక్క పరువు కాపాడగలిగిందా? అలాగని ప్రేమని గెలిపించుకోగలిగిందా? ఏది కూడా లేకుండా ఒక శిక్షను అనుభవిస్తూ దోషిగా నిలిచింది సియా గోయల్. సో, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తన జీవిత చరిత్ర ఒక హెచ్చరిక అనే చెప్పుకోవచ్చు. అందంతో అలా తడిగుడ్డతో గొంతు కోసేస్తున్నారు. చక్కగా చిరునవ్వులు నవ్వుతున్నారు. ఏమీ తెలియనటువంటి అమాయకత్వం, మోముతో వల్లో వేసుకుంటున్నారు. కానీ అనుకున్నది కానిచ్చుకోవడానికి లోపలున్నటువంటి రాక్షసుల్ని బయటకి తీస్తున్నారు. యెస్! ఇప్పుడు జరుగుతుంది ఇదే. కాబట్టి పేరెంట్స్ అదే విధంగా అబ్బాయిలు, అమ్మాయిలు కాస్త ఒక వివాహ బంధం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు. దేనిలోకైనా వెళ్తునేటప్పుడు కాస్త ఆలోచించి అప్పుడు అనేవారు కదా! అటు 7 తరాలు, ఇటు 7 తరాలు ఆలోచించి చూసి తరాలను చూసి పెళ్లి చేయండని. ఇప్పుడు ఆ తరాలేమో గాని అమ్మాయి బ్యాక్‌గ్రౌండు, అబ్బాయి బ్యాక్‌గ్రౌండు అసలేంటి గతంలో ఉన్న లవ్ ఏంటి, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న లవ్ ఏంటి అవన్నీ చూసి పెళ్లిళ్లు చేసుకుంటే మీ ప్రాణాలు సేఫ్ అని కూడా నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ తెలుగు మీటర్.